శ్లోకంతో మనం ప్రారంభించుకొని ముందుకెళ్ళిపోదాం. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవీనాముపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతానస్సదనం మహాగణాధిపతయే నమః. హెచ్ఎం టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా గణపతి స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఇక్కడ మనం విశేషంగా చూసుకున్నట్టయితే భాగ్యనగరంలో నెలకొన్న గణపతి స్వామికి అనేకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి సద్గుణాలు లక్షణాలు ఉన్నాయి. అనేక చోట్ల మనం చూసినట్టయితే అనేక చోట్ల మండపాలు ఉన్నాయి. గతంలో మీరు అడిగిన విధంగా ఒకరు బ్రేక్ చేయడానికో ఒక వ్యవస్థ చేయడానికో ఈ వ్యవస్థ పుట్టలేదు. మన హిందుత్వానికి మారుపేరు భాగ్యనగరానికి బాలాపూర్. అన్ని గణనాథులకు అధిపతి మన బాలాపూర్ గణపతి స్వామి. అదే కాకుండా అన్ని గ్రామాలలో అన్ని ప్రాంతాల్లో అన్ని మండపాల్లో స్వామిని ఒకసారి నిమజ్జనానికి లారీ మీద ఏం చేశారు అంటే డైరెక్ట్ సర్వనగరం ఉసేశ్వరం వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ విశిష్టత ఏమిటంటే గ్రామం చుట్టూ ఒక పరివారంగా ఒక ప్రదక్షిణగా తిరిగి రావడం, ఇక్కడ బొడ్రాయి దగ్గర స్వామివారి యొక్క నిల్చోవడము ఆశీస్సులు పొందడమే ఇక్కడ ప్రధానమైన విశేషం అండి. అది పరిస్థితి. సో అన్నిటి విశిష్టత ఏంటి? బాలాపూర్ విశిష్టత లడ్డు ఒకటే కాదు, ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం 9 రోజులు కూడా పూజలు అందుకున్నటువంటి గణేష్ అందరి చేత బాయ్ గణేష్ అనే విషయం చెప్పించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదైతే ప్లేస్ ఏదైతే ఫిక్స్ చేశారో ఆ ప్లేస్ వచ్చిన తర్వాత అక్కడ లడ్డు వేలం స్టార్ట్ అవుతుంది. లడ్డు వేలం మనందరికీ తెలిసిందే ఏ రకమైనటువంటి రికార్డ్స్ క్రియేట్ చేసుకుంటుందో. బాలాపూర్ అనగానే దానికి ఒక ట్యాగ్ లైన్ లాగా గణేష్ లడ్డు వేలం అనేది క్రియేట్ చేయబడింది. సో ఈ ఇయర్ ఇంకా ఎంతకి వేలం పాటలు లడ్డు మన పలుకుతుంది అనేది కూడా అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. బాలాపూర్ అనగానే ఇది ఒక చిన్న గ్రామం, అంటే విశిష్టత ఏమీ లేదని చెప్పుకోవచ్చు. బట్ 94 నుంచి స్టార్ట్ అయినటువంటి లడ్డు ప్రస్థానం ఇంకా లక్షల్లో ధర ఉండడం బాలాపూర్ రియల్ ఒకసారి పొందిపోవడంతో ఇక్కడంతా కూడా చాలా సుభిక్షంగా ఉన్నామని చెప్తున్నారు. ఇప్పటికీ కూడా మనకి దారిలో వస్తూ ఉంటేనే